హై వ్యూవర్స్, బంగారం ఒక్కసారిగా పడింది, వెండి పడింది. క్యాటస్ ఎస్పీ ఛానల్లో ఆ రేట్లు ఎంతో ఏంటో మొత్తం పెట్టాను చూడండి. డివోషన్ ఛానల్ నేను చెప్తుంది అంటే బంగారం సంబంధించిన అప్డేట్స్ ఇస్తాను కాబట్టి ఎందుకు అకస్మాత్తుగా పడింది. ఎందుకంటే ట్రంప్ వచ్చేసి చైనా జిన్పింగ్తో చర్చలు జరుగుతా అన్నాడు. నెంబర్ 1 అది. నెంబర్ 2 ట్యాక్స్లు ఏదైతే అడ్డదిడ్డంగా వేస్తున్నాడో అవి తగ్గిస్తామని చెప్పాడు. మెయిన్గా ఇక్కడ నెంబర్లు వద్దే కానీ మామూలుగా చెప్పుకుంటూ పోయినట్టయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అది బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి, తిరిగి అతనికి నెగిటివ్ వేలో వస్తున్నాయి. ఆల్రెడీ ఆ దేశంలో ట్రంప్ ఉన్నటువంటి అమెరికాలో కూడా భయంకర వ్యతిరేకత వస్తుంది. దాంతో ట్రంప్ నిర్ణయాన్ని కూడా మరలా క్రాస్ చెక్ చేసుకొని కొన్ని బ్యాక్ తీసుకున్నట్టు ఉన్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైంది, మిగతా దేశాల సత్సంబంధాలు మరలా మెరుగవుతాయి, ట్యాక్స్ సిస్టమ్ అడ్డదిడ్డంగా తగ్గిస్తాడు. అప్పుడు స్టాక్ మార్కెట్లు మరలా జోరు ఎందుకుంటాయి, డాలర్ వాల్యూ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం మరలా డాలర్ సైడ్ వెళ్తే స్టాక్ మార్కెట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇంకా బంగారం సైడ్ వచ్చేసి ఏంటి, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఈలోపు ఆల్రెడీ ఏం చేస్తారు, బంగారం ఉన్నటువంటి వాళ్ళు వెండి ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అమ్మేసుకుంటున్నారు, బంగారం ఉన్నటువంటి వాళ్ళు కూడా అమ్మేసుకుంటారు. అంటే ట్రేడింగ్ రిలేటెడ్ వస్తున్న మార్పులకు అనుగుణంగానే అకస్మాత్తుగా ఈ మార్పులు ఉన్నాయి బంగారానికి వెండికి సంబంధించి. రానున్న రోజుల్లో మరలా వినియోగాన్ని బట్టి కానీ ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం మొదలు పెడితే ఆబ్వియస్లీ మరలా రేట్లు పెరుగుతాయి. సో ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్, ఈరోజు మార్కెట్లో 1,16,600 రూపాయలుగా 22 క్యారెట్ 10 గ్రాములు ఉన్నా, 1,27,200 రూపాయలుగా 24 క్యారెట్ 10 గ్రాములు ఉన్నా, ఓవరాల్గా అన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటయ్యా అన్నప్పుడు వెండి 1,80,000 కేజీ ఓవరాల్గా అన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఈ రేట్లు అన్నవి ఏవైతున్నాయో ప్రజెంట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. అది స్టేబుల్గా అన్నప్పుడు నాకు తెలిసి మినిమం ఇంకొక 1 మంత్ పడుతుంది. సో ఈలోపు మీకున్న డబ్బును బట్టి నన్ను అడిగితే వెండి జోలికి పోకుండా బంగారాన్ని కొనిపెట్టుకోండి. తగ్గింది అంటే బంగారం కొనుక్కోండి. పెరుగుతుంది అన్నప్పుడు కూడా అమ్ముకోండి, లేదు ఉంచుకుంటామంటే ఉంచుకోండి. అంతిమంగా నేను చెప్పేది అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, ట్రేడింగ్ సైడ్ జనాలు ఆసక్తి చూపటం, రీసెంట్ టైమ్స్ అకస్మాత్తుగా వెండి పెరగడం, బంగారం పెరగడంతో అమ్మకాలు చేసినటువంటి వాళ్ళు, కొనుగోలు చేసినటువంటి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని ఏది ప్రాఫిట్ అంటే ఆ సైడ్ మొగ్గు చూపుతున్నారు. అలా బంగారం వెండి ఉన్నటువంటి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, దానివల్ల ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి. సో కొన్ని వాళ్ళు తగ్గి ఉన్నారు. అది విషయం. రానున్న రోజుల్లో ఎప్పుడైతే కొనేవాళ్ళు పెరుగుతారో ఆయా దేశాలు వచ్చేసి బంగారాన్ని వాళ్ళకి సెంట్రల్ బ్యాంక్ నిల్వ చేయడం మొదలెడతాయో అప్పుడు మరలా రేట్లు పెరుగుతాయి. మరలా చెప్తున్నా కదా, ఈ యుద్ధాలు అన్నవి ఏవైతున్నాయో అవి కొంచెం స్టేబుల్ అయినా, ట్రంప్ మిగతా సంబంధాలు పెట్టుకొని ట్యాక్స్ సిస్టమ్ అనేది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నా, ఆబ్వియస్లీ ఇక అంతా మరలా ట్రేడింగ్ సైడ్ వెళ్ళిపోతారు. షేర్ మార్కెట్ సైడ్ వెళ్ళినప్పుడు డాలర్ బలపడుతుంది, డాలర్ బలపడ్డప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు పడింది. బట్ మరలా చెప్తాం కదా, ఇది కొద్ది కాలమే, ఆ తర్వాత మరలా పెరగటం ఖాయమని నాకైతే అనిపిస్తూ ఉంది.